పేరు రామినేని విశ్వేశ్వరరావు అండి. నేను ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటా, కోదాడ పక్కన పల్లెటూరు అమీనాబాద్. వ్యవసాయం చేసుకుంటూ ఉండటం వల్ల ఎందుకు వచ్చిందో పారాషూట్ అని కాల్ చేయి బయట లేవకుండా అయింది. ఉదయం 12 గంటలకి మా బాబు హైదరాబాద్లో ఉంటాడు. ఆయనకు ఫోన్ చేస్తే హైదరాబాద్ తీసుకొని రమ్మన్నాడు. అక్కడగా స్టేట్మెంట్ ఏం చేయలేదు. ఒక డాక్టర్కి ఆర్మీ డాక్టర్ చూపిస్తే కోదాడ నుంచి హైదరాబాద్ తెలక 4 గంటలు పట్టింది. వీడికి వచ్చినాకే యశోద హాస్పిటల్ శ్రీనివాస్ బొట్ల డాక్టర్ గారి కాడికి వచ్చాము. ఆయన ఓకే అని ఆపరేషన్ చేయడం జరిగిందండి. దగ్గర 2 గంటల దాకా ఓన్లీ హోల్ పెట్టి చేశారండి. ఇక్కడ 4 రోజులు 5 రోజులు హాస్పిటల్ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్లో మా బాబు ఉంటే దగ్గరికి పోయి మళ్ళీ ఒక 5-6 రోజులు ఉండి వచ్చి కుట్లు ఇప్పించాము. ఇవాళ హాస్పిటల్ మనకి మంచి న్యాయంగా పనిచేసింది. డాక్టర్ కాడ అనుకూలంగా ఉన్నాడు. ఇంతవరకు అయితే మాకు సంతోషం. మంచిగా కాలు చేయి రికవర్ అయిందండి. ఇప్పుడైతే మళ్ళీ కుట్లు అనేది వచ్చేసాం. ఇక్కడ పని అయిపోయినది. మాకు ఆ డాక్టర్ గారు మంచి సాయం చేసిండు. స్టాఫ్ అంతా మంచిగా పని చేశారండి. మంచిగా ఉన్నది. నేను కూడా రికవర్ అయినాం. 10-12 రోజులు నాకు సంతోషం ఉన్నది. నా పేరు బత్సు మల్లయ్య అండి. ఈయన ఆపరేషన్ అయిన అతను మా బావగారు అవుతాడు. అయితే ఆపరేషన్ అయిన తర్వాత ఎమ్మటే ఒక 2-3 గంటల్లోనే కాలు చేయి మంచిగా ఆడటం మొదలుపెట్టిండు. ఒక 4-5 రోజులు మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్న బోట్ల శ్రీనివాసరావు గారు ఆపరేషన్ చేశారు. చాలా మాకు సక్సెస్ అయిందని అనిపించింది. చాలా సంతోషము. ఇప్పుడు ఎందుకంటే అంత ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నాడు. ప్లస్ వాళ్ళ స్టిచ్చింగ్ తీసిన తర్వాత కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, ఆ యశోద హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కానీ అందరూ మాకు చాలా కోఆపరేషన్ చేసినారు. తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ at Yashoda Super Specialty Hospitals, Malakpet. Recently, we had seen a patient, a gentleman around 60 years of age from a nearby town. One fine day, he noticed weakness of his right hand and leg and he got tensed up. He immediately alerted his family members. They took him to a nearby doctor, and by that time this weakness has increased and almost both the hand and leg are not working. This is called paralysis or hemiplegia, and he was immediately rushed to the emergency department. Upon arrival, we examined the patient and he was found to have hemiplegia on the right side. So we got the scans done. He was having a big subdural hemorrhage on the left side of the brain, thereby causing hemiplegia on the right side. So we advised him that he requires immediate surgery and we took him for emergency surgery. We had done a per hole and evacuation of the hemorrhage, and by next day morning he completely recovered from his hemiplegia. So he was able to lift his hand and he was able to walk also. He was there in the ICU for 1 day and a couple of days in the room and was discharged satisfactorily. This shows that if you present early when there is weakness or paralysis, with immediate and emergency treatment we can restore the normalcy. Thank you.